హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం గ్లోబలైజేషన్ టెస్టింగ్ గురించి మాట్లాడుకుందాం. సో గ్లోబలైజేషన్ టెస్టింగ్ అంటే ఏంటి, అలాగే ఈ టెస్టింగ్ని ఏ విధంగా చేస్తారు, సో గ్లోబలైజేషన్ టెస్టింగ్లో ఎన్ని టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ అయితే ఉంటాయి, సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం డెఫినేషన్ని చూద్దాము. వాట్ ఈజ్ గ్లోబలైజేషన్ టెస్టింగ్? గ్లోబలైజేషన్ టెస్టింగ్ ఈజ్ another type of software testing which is used to test the software that is developed for multiple languages is called as globalization testing. అలాగే and in improve the application or software for various languages is known as a globalization. The testing ensure that the application will support multiple languages and multiple features. మనం చూసాం కదా. సో ఇది వచ్చి గ్లోబలైజేషన్ టెస్టింగ్ గురించి ఒక డెఫినేషను. సో మనకు ఇంటర్వ్యూలో అడిగినా కూడా సో ఈ విధంగా మనం ఆన్సర్ ఇస్తే సరిపోతుంది. సో జనరల్గా ఇంకా రియల్ టైంలో ఏ విధంగా ఉంటుంది, సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. సో జనరల్గా మనకు గ్లోబలైజేషన్ టెస్టింగ్ అంటే ఏం లేదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసిన తర్వాత మనం రిలీజ్ చేస్తాం. సో రిలీజ్ చేసేటప్పుడు ఆ అప్లికేషను లేదా ఆ సాఫ్ట్వేర్ మల్టిపుల్ లాంగ్వేజెస్తో మనం సపోర్ట్ చేసే విధంగా మనం రిలీజ్ చేస్తాము. సో ఈ టెస్టింగ్ని ఈ రిలీజ్ చేసే ముందు సో ఈ గ్లోబలైజేషన్ టెస్టింగ్ అనేది చేస్తాం. సో గ్లోబలైజేషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి వరల్డ్లో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, సో ఏ కంట్రీస్లో మనం ఈ సాఫ్ట్వేర్ని రిలీజ్ చేస్తున్నాము, వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నామా, లేదా కంట్రీ వైజ్గా రిలీజ్ చేయడం, లేదంటే లోకల్గా రిలీజ్ చేయడం. సో ఇలాంటి రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ కేటగిరీ ప్రకారం సాఫ్ట్వేర్ని డెవలపర్స్ డెవలప్ చేస్తారు. సో డెవలప్ చేసిన తర్వాత మనకి టెస్టింగ్ పంపిస్తారు. టెస్టింగ్ ఏం చేస్తాము, టెస్టింగ్ ఎలా చేస్తాము, మనం బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ దాని యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, సార్ మనం ఎలా టెస్ట్ చేయాలి, మనకి ఎంత టైం ఉంది, సో ఏ విధంగా టెస్ట్ చేయాలి, సో ఇలాంటి సంబంధించిన ఒక టెస్ట్ ప్లాన్ క్రియేట్ చేసుకుని టెస్టింగ్ అనేది చేస్తాం. సో ఇది జనరల్గా జరిగే ప్రాసెస్. మన ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ ఈస్ టెస్టింగ్ అంటే, మాన్యువల్ టెస్టింగ్ ఎలా చేస్తారు, టెస్ట్ ప్లాన్ గురించి, టెస్ట్ కేసెస్, సో డిఫరెంట్ వీడియోస్ని అయితే కవర్ చేశాను. సో నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ కూడా నేను మంచిగా 1 by 1 చేసుకుంటూ వస్తాను. సో ప్రజెంట్ ఏంటంటే గ్లోబలైజేషన్ టెస్టింగ్. సో ఈ విధంగా మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఒక లాంగ్వేజ్ని మల్టిపుల్ లాంగ్వేజెస్ని టెస్ట్ చేయడం. సో ఈ విధంగా మనం గ్లోబలైజేషన్ టెస్టింగ్ని పర్ఫామ్ చేస్తాము. సో ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే google.com. సో అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు google.com మీద డిపెండ్ అయి ఉంటారు, అలాగే అందరూ యూస్ చేస్తుంటారు. సో మనకి ఏదైనా విషయం తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేసి దాని నుంచి మనం తెలుసుకుంటాం. ఇక్కడ చూసుకుంటే మనం google.com support most of the languages and it can also be retrieved by the large number of people of the various countries as it is a globalized application. సో google.com ఏం చేస్తుంది, సో మల్టిపుల్ లాంగ్వేజెస్ని సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే google.com ఓన్లీ మన ఇండియాకే కాదు కదా, సో అన్ని కంట్రీస్కి ఉంది కాబట్టి సో అక్కడ ఏదైతే లాంగ్వేజెస్ ఉన్నాయో, ఏదైతే యూస్ చేస్తారో, సో దాన్ని బేస్ చేసుకొని మన లాంగ్వేజ్ని చేంజ్ చేసుకొని వాళ్ళు సెర్చ్ చేయడము, వాళ్ళు డేటాని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, ఈ ప్రాసెస్ మొత్తం చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఒక లాంగ్వేజ్ సపోర్ట్ చేసే విధంగా ఉంటే google.com అనేది కొన్ని కంట్రీసే యూస్ చేస్తాయి, మిగతా రిమైనింగ్ కంట్రీస్ యూస్ చేయడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే అర్థం కాదు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు లాంగ్వేజ్ని google.com సపోర్ట్ చేస్తుంది అనుకోండి, సో యూఎస్ పీపుల్స్ ఎలా యూస్ చేస్తారు, సో తెలుగు వాళ్ళకి రాదు కదా, సో ఎలా యూస్ చేస్తారు. సో అందుకని ఎన్ని లాంగ్వేజెస్, సో మన యొక్క సాఫ్ట్వేర్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్, సో మనం రిలీజ్ చేసే సాఫ్ట్వేర్ సో వరల్డ్ వైడ్గా మనం అఫీషియల్గా రిలీజ్ చేస్తున్నామా, లేదా లోకల్గా బేస్డ్ ఆన్ ద కంట్రీస్ యూస్ చేస్తున్నామా. సో ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ వైజ్గా అయితే ఆ కంట్రీలో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, ఎన్ని మెయిన్ లాంగ్వేజెస్ ఉన్నాయి, సో ఎక్కువ మంది ఏ లాంగ్వేజ్ మీద డిపెండ్ అయి ఉంటారు, యూస్ చేస్తారు. సో బేస్డ్ ఆన్ ద ఆ ఏరియా బట్టి, ఆ లొకేషన్, ఆ కంట్రీ, ఆ వరల్డ్ బట్టి మనం ఎన్ని లాంగ్వేజెస్ కావాలి, సో దాన్ని బట్టి ఈ రిక్వైర్మెంట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అలాగే దీనికి అప్లికేషన్కి ఎన్ని లాంగ్వేజ్ ఇస్తే సపోర్ట్ చేస్తుంది, ఎన్ని లాంగ్వేజెస్ వరకు మనకు లిమిట్ ఉంది. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ డెవలపర్స్ ఏం చేస్తారు, డెవలప్ చేస్తారు. డెవలప్ చేసిన తర్వాత టెస్టింగ్ టీము సో బేస్డ్ ఆన్ ద ఎన్ని లాంగ్వేజెస్ మనం టెస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చైనీస్ లాంగ్వేజ్ రాదు, సో మనకు చైనీస్ ఇంజనీర్స్ మనం హైర్ చేసుకుంటాం ఆల్రెడీ. సో వాళ్ళని ఏంటంటే లోకలైజేషన్ ఇంజనీర్స్ అంటారు, లేదా గ్లోబలైజ్డ్ ఇంజనీర్స్ కూడా అంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసి అందులో ఉన్న కంటెంట్ని, సో చైనా లాంగ్వేజ్ కాబట్టి మొత్తం చెక్ చేస్తారు ఎండ్ టు ఎండ్, ఏమైనా కరప్షన్స్ ఉన్నాయా, లేక ఏమైనా లెటర్స్ కానీ చేంజ్ అయినాయా, సో వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. సో మన ఇండియన్స్ మనకు తెలియదు కదా, మనకు చైనా లాంగ్వేజ్ మీరు ఎలా టెస్ట్ చేస్తారో మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఉంటే అర్థం చేసుకోవచ్చు, తెలుగు ఉన్నా కూడా మనం అర్థం చేసుకుంటాము. సో ఈ విధంగా మనకి తెలిసిన లాంగ్వేజ్ మాత్రమే టెస్ట్ చేయగలము. వేరే స్పానిష్ కానీ వేరే అరబ్ కంట్రీస్ లాంగ్వేజెస్ ఉంటాయి, కొన్ని బేస్డ్ ఆన్ ద సైట్స్ కానీ. సో ఎవరైతే వాటికి సూటబుల్ వాళ్ళని హైర్ చేసుకుని వాళ్ళ ద్వారా కూడా మనం టెస్టింగ్ అనేది చేసుకుంటాం, థర్డ్ పార్టీ ద్వారా టెస్టింగ్ కూడా చేసుకుంటాం. సో ఈ విధంగా మనకు రియల్ టైంలో గ్లోబలైజేషన్ టెస్టింగ్
టెస్టింగ్ని ఈ విధంగా చేస్తాము. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనకి ఎన్ని లాంగ్వేజెస్ మనం సపోర్ట్ చేస్తాము, సో ఆ లాంగ్వేజెస్ అన్నీ పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయా, అన్ని ఫ్యూచర్స్ మీద దాని యొక్క ఇంపాక్ట్ ఏమైనా ఉందా లేదా, సో ఉంటే ఏ విధంగా వర్క్ అవుతుంది, సో ఈజీగా అర్థం చేసుకోగలుగుతున్నామా లేదా, సో ఈ విధంగా గ్లోబలైజేషన్ టెస్టింగ్ని పర్ఫామ్ చేస్తాము. ఇక్కడ చూసుకుంటే ఒక క్వశ్చన్ ఉంది, సింపుల్ క్వశ్చన్ లైక్ నీడ్ టు పర్ఫామ్ గ్లోబలైజేషన్ టెస్టింగ్. సో మనం వై నీడ్ టు పర్ఫామ్, లైక్ ఇది పర్ఫామ్ చేస్తే అడ్వాంటేజ్ ఏంది, చేయకపోతే డిసడ్వాంటేజ్ ఏంటి అది చూద్దాము. సో ద అప్లికేషన్ షుడ్ డిజైన్ ఇన్ ఎ సచ్ ఎ వే దట్ ఇట్ క్యాన్ ఈజీలీ అండర్స్టాండ్ ద మల్టిపుల్ లాంగ్వేజెస్ టర్మ్స్ అక్రాస్ ద వరల్డ్. ఎగ్జాంపుల్ ఇన్ యూకే ఇంగ్లీష్, లేదంటే ఇండియా హిందీ, తెలుగు, ఇంగ్లీష్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ టెస్టింగ్ చేయకపోతే ఏంటంటే అఫీషియల్గా మన సాఫ్ట్వేర్ని మన ప్రోడక్ట్ని కానీ రిలీజ్ చేసినప్పుడు సో ఎవరైనా యూస్ చేస్తుంటే ఏమైనా గ్రామర్ మిస్టేక్ కానీ లేక సెంటెన్స్ మిస్టేక్ కానీ లేదంటే కరప్షన్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాంగ్వేజ్ ఉండాల్సిన ప్లేస్లో వేరే లాంగ్వేజ్లో మీనింగ్స్ ఇవ్వడం, సో నోట్ కానీ ఇలాంటి కొన్ని ఉంటాయి మనకి ఆప్షన్స్, డిస్క్రిప్షను, సో ఇలాంటివన్నీ మనకి గ్లోబలైజేషన్ ఇష్యూస్ కింద మనం తీసుకుంటాము. సో బేస్డ్ ఆన్ ద లాంగ్వేజ్ మనం ఏదైతే సెలెక్ట్ చేసామో కంట్రీ, సో ఏ లాంగ్వేజ్ అయితే మనం ప్రయారిటీగా పెట్టుకున్నాము, సో కంపల్సరీగా అందులోనే చూపించాలి. ప్రాపర్ మీనింగ్తో ఆ డిస్క్రిప్షన్ అనేది మనకు చూపించాలి, నోట్ కానీ డిస్క్రిప్షన్ కానీ అప్లికేషన్ యొక్క ఆప్షన్స్ కానీ. సో అలాంటప్పుడు మనకి యూజర్కి చాలా ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి, అలాగే దాని మీద వర్క్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీనింగ్ఫుల్గా లేకుండా లేకంటే అదర్ కరప్షన్ అంటే ఏంటి, ఓవర్ల్యాప్ అయిపోవడం, ఒకదాని మీద ఒక లెటర్ ఓవర్ల్యాప్ అయిపోవడము, వేరే లెటర్స్ కానీ యాడ్ అవ్వడము. సో తమిళ్ ఉండాల్సిన దగ్గర తెలుగు దగ్గర కన్నడ ఇలాంటివి ఉన్నిందనుకోండి, సో మీనింగ్ఫుల్ అయితే ఉండదు, సో వేరే వాళ్ళు కూడా అర్థం అవ్వడానికి ఛాన్స్ అయితే లేదు. సో ఇలాగే ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయనుకోండి, సో కస్టమర్ సాటిస్ఫై అవ్వడానికి ఛాన్స్ అయితే లేదు. సో అందుకని కంపల్సరీగా యూఐ లెవెల్లో మనకి ఒక సైట్ కానీ వెబ్సైట్ కానీ యూఐ లెవెల్ అప్లికేషన్స్ కానీ, సో ఇలాంటి టైంలో మనకు కంపల్సరీగా గ్లోబలైజేషన్ అలాగే లోకలైజేషన్, సో ఇలాంటి టెస్ట్ ఇంజనీర్స్ అయితే ఉంటారు, వాళ్ళు దీని మీద వర్క్ చేసి సో ఇలాంటి ఇష్యూస్ని అబ్జర్వ్ చేసి ఫైండ్ అవుట్ చేసి రెస్పెక్టివ్ డెవలపర్కి అసైన్ చేయడం అయితే జరుగుతుంది. సో అందువల్ల ఈ టెస్టింగ్ యొక్క ఇంపార్టెన్స్ మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. అడ్రస్ అండ్ టెలిఫోన్ నెంబర్ ఫార్మాట్. ద అప్లికేషన్ షుడ్ బి tested in such a way that it will access the address and phone number format for multiple countries. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇండియా 91 అని, కెనడా 1. సో జనరల్గా మీరు ఏదైనా సైట్ కానీ ఫిల్ చేస్తున్నప్పుడు, ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు, సో జనరల్ మీరు చూస్తుంటారు, సో కంట్రీ కోడ్ అనేది అక్కడ మెన్షన్ చేస్తుంటారు డిఫాల్ట్గా. 91 వచ్చి మన ఇండియాది, 1 వచ్చి కెనడా, యూకే వచ్చి డిఫరెంట్ కోడ్, లైక్ ఇలాంటి కోడ్స్ అయితే మెయింటైన్ చేస్తారు. సో ప్రతి ఒక్క కంట్రీకి ఒక కోడ్ అనేది ఉంటుంది. సో ఆ నెంబర్స్తో ఫస్ట్ కంట్రీ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ టెస్టింగ్. సో ఇవన్నీ గ్లోబలైజేషన్ టెస్టింగ్ కింద వస్తాయి. ఎందుకంటే వరల్డ్ వైడ్గా సో అన్ని కంట్రీస్ యొక్క కోడ్ని మనం ఇస్తున్నాం. సో ఆప్షన్స్ కూడా మనం టెస్ట్ చేయాలి కదా. సో అందుకని ఇదొక ఎగ్జాంపుల్ కింద నేను చెప్తున్నాను. సో అందుకని ఇవన్నీ పార్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ టెస్టింగ్. సో ప్రతి ఒక్కటి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ మన వరల్డ్ వైడ్గా ఏవైతే ఉన్నాయో సో దాన్ని బేస్ చేసుకొని మనం టెస్టింగ్ అనేది చేస్తాము. నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ టెస్టింగ్, సో దీని గురించి చూద్దాము. ఇవైతే మేజర్గా 3 టైప్స్ అయితే ఉన్నాయి. ఇందులో వచ్చి ఇంటర్నేషనలైజేషన్ టెస్టింగ్, ఇంకోటి వచ్చి గ్లోబలైజేషన్ టెస్టింగ్, ఇంకోటి లోకలైజేషన్ టెస్టింగ్. సో ఆల్మోస్ట్ మనం కవర్ చేసాము. సో సేమ్ రిలేటెడ్ టైప్స్ అయితే ఉంటాయి. సో మీకు ఇంటర్వ్యూలో కూడా ఇది అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇవన్నీ చాలామంది ఇది స్కిప్ చేస్తారు. సో ఇదేముందిలే సింపుల్గా అంతగా అడగర్లే అనుకుంటాం. బట్ మనం టెస్టింగ్ పరంగా చూసుకుంటే ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే అండి టెస్టింగ్. ఎందుకంటే ఒక కస్టమర్కి మనము ఒక మంచి క్వాలిటీ కలిగిన ప్రోడక్ట్ ఇవ్వాలంటే సో ఇవన్నీ మనం నేర్చుకోవాలి. సో ఇవన్నీ మనం పర్ఫామ్ కూడా చేయాలి. సో మీకు ఏదైనా మేనేజర్ కానీ టీమ్ లీడ్ కానీ డైరెక్ట్గా వచ్చి టెస్టింగ్ చేయమంటారు, సో ఫంక్షనల్ టెస్టింగ్ పర్ఫామ్ చేయమంటారు, లేదంటే డైరెక్ట్గా రిగ్రెషన్ శానిటీ పర్ఫామ్ చేయమంటారు. సో ఓన్లీ ఫంక్షనాలిటీ ఒకటి చూడకుండా మనం ఎండ్ టు ఎండ్ యూఐ లెవెల్లో మనం ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటూ వెళ్తే సో నెక్స్ట్ టైం మీకు లైక్ మోర్ బగ్స్ ఫైండ్ చేసుకోవడానికి ఛాన్స్ ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లెర్నింగ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో మీకు అప్రైజల్ టైంలో లైక్ ఎవ్రీ ఇయర్ మనకి హైక్ అనేది ఉంటుంది కదా. సో వాటిల్లో కూడా మీకు మంచి ఒక వాల్యూ లైక్ మంచి ఒక పొజిషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనం టెస్టింగ్లో సో మల్టిపుల్ ఏరియాస్ని మనం టచ్ చేయాలి, తెలియకపోతే నేర్చుకోవాలి, మొత్తం తెలుసుకోవాలి. సో ఇలాంటి ప్రాసెస్ అయితే మనం చేస్తే సో మనకి కెరియర్లో గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది, అలాగే మంచి ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి చిన్నదైనా సరే నేర్చుకోండి, తెలియకపోతే తెలుసుకోండి, లైక్ ఎవరినైనా అడగడం కానీ సో ఇలా నేర్చుకుంటేనే మనకి
ఫ్యూచర్లో మనకి మంచి ఛాన్సెస్ అయితే వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. సో ఇలాంటి మరిన్ని టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. కీప్ స్మైలింగ్. బాయ్.